ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ అంతా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఈసారి విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. అదేనండి, ఈ పేర్లన్నీ ప్రతి సంవత్సరం కొత్తగా ఉన్నాయి కదూ. ఇలా పేర్లు పెట్టి ఉగాది శుభాకాంక్షలు ఎందుకు చెప్పుకుంటామో అందరికీ తెలుసా? నాకైతే తెలీదు, బట్ ఇప్పుడు తెలుసుకున్నాను. ఇవి మొత్తము కూడా 60 పేర్లు అంటండి. 60 సంవత్సరాలకి 60 పేర్లు. అండ్ మళ్ళీ తిరిగి ఈ 60 పేర్లు కూడా రొటేషన్ అవుతుంది. అంటే ఈ 60 పేర్లతో ఈ 60 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మొదటి పేరు నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుందన్నమాట. అలా ఉగాదికి 60 పేర్లతో 60 సంవత్సరాలు రకరకాలుగా చెప్పుకుంటూ మనం ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటాం. ఈ 60 పేర్లు కూడా నారదముని మహర్షి యొక్క సంతానం పేర్లండి. ఒకానొక సమయంలో నారదమునికి తల్లి ప్రేమ యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలని పెద్ద అనుమానం కలిగింది. సో ఇదే విషయాన్ని నారాయణుడి దగ్గర వెళ్ళి చెప్పాడనమాట. తల్లి ప్రేమ ఎంత గొప్పది అని అడిగాడు. అందుకు నారాయణుడు వండుకొని, నేను నీకు చెప్పడం కాదు, చెప్తే అది అర్థం కాదు, నీకు చూపిస్తాను అని చెప్పి ఆయన్ని ఒక స్త్రీ రూపంలో మార్చేశాడు. ఆయన ఒక మహారాజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు కలిగిన సంతానం 60 మంది పిల్లలు పుట్టారంట. ఆ 60 మంది కూడా మగపిల్లలే. అలా ఆ 60 మంది పిల్లలతో తన రాజుతో తను ఎంతో సంతోషంగా తన జీవితకాలాన్ని గడుపుతూ ఉండగా ఒకానొక సమయంలో యుద్ధం ప్రకటించబడింది. ఆ యుద్ధానికి రాజు తన 60 మంది పిల్లల్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో విజయం అయితే సాధించారు, కానీ అందరూ చనిపోయారట. తన వాళ్ళందరూ చనిపోయారని రోధిస్తూ ఉండగా నారాయణుడు ప్రత్యక్షమై నారదముని, ఇదే తల్లి ప్రేమ అంటే అని అన్నా కూడా ఆయన, నా బిడ్డలు కావాలి స్వామి, నా పిల్లల్ని తిరిగి బ్రతికిచ్చు అని వేడుకున్నాడు. అలా వాళ్ళ 60 మంది పిల్లల పేర్లే ఉగాదికి పెట్టిన పేర్లు. ఓకేనండి.